2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వనందుక? అసలు ఏ దాని గురించి? యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుక? మైనార్టీలకు ఇస్తారని హామీలు ఇవ్వకుండా ఏదో మన ఎలక్షన్స్లో గట్టిగా మాట్లాడేందుకు మంత్రి పదవి వచ్చింది, అది కూడా ఎలక్షన్ గురించి. మరి మిగతా మైనార్టీలకు ఇస్తారని ఏమైంది? బీసీ కుల వృత్తులను ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు. ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు. మున్నూరు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తొంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ మంటగలిపి ఇలా అవి అమలు చేయడం, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా, ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? ఏం చేయలేదు అసలు. మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ విజయోత్సవాలు దయచేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ విజయోత్సవాలు జరుపుకోండి. ఫుట్బాల్ కూడా ఆడండి, ఆల్రెడీ ఆడుతారు ఫుట్బాల్ ఆడండి లాస్ట్లో, నో ప్రాబ్లం. అందరు మంత్రులు ఆడండి, మొత్తం మంత్రులందరూ కలిసి ఫుట్బాల్ ఆడండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేసినా కూడా చెప్పండి. ఏం చేసినా చెప్పకుండా జీవితాంతము పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ అప్పులు, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం. గిదే అంటే ఇట్లా శాస్త్రం చెప్పినట్లు ఉంది. మళ్ళీ ఆ శాస్త్రం ఇంకో కులానికి కోపం వస్తుంది. చెప్పిందే చెప్పడం. అసలు మన రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందో చూడండి. పక్క రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో చూడండి. మన రాష్ట్రానికి ఏదైనా జాతీయ హోదా ప్రాజెక్ట్ వచ్చిందా, దాని మీద కొట్లాడండి. పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నాయి, అన్ని రకాల డెవలప్మెంట్ తెచ్చుకుంటున్నాయి. మనకు ఒక్క పైసా వస్తలేదు, వాళ్ళ మీద కొట్లాడలేదు. మనము కొట్టి ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తిట్టడమే ఉంది తప్ప, అరే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది, మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎందుకు ఇస్తలేదని నిలదీయట్లేదు, కొట్లాడట్లేదు. బీసీపీలు ఎందుకు పాస్ చేస్తారని చెప్పి అఖిలపక్షాన్ని తీసుకోవట్లేదు. 3,000 కోట్ల గురించి ఎలక్షన్ పెట్టినామంటున్నారు. మరి ఒక్క కాన్స్టిట్యున్సీకే నిన్న 1000 కోట్లు ఇచ్చారంట. మరి 3 కాన్స్టిట్యున్సీలో పని ఆపుకుంటే అన్ని గ్రామాలకు డబ్బులు వచ్చేటివి కదా. ఎవరు అడిగిన ఎలక్షన్ గ్రామాలకు? మాకు కూడా గౌరవం ఉండాలి, మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి, మీరు ఇస్తామన్నది ఇవ్వాలని చెప్పి అడుగుతారు ప్రజలందరూ కూడా. ఒక బీసీలే కాదు, ఎస్సీలు అడుగుతారు, ఎస్టీలు అడుగుతారు, ఓసీలు అడుగుతారు, ప్రజాప్రతినిధులు చాలామంది. రాజకీయంగా వ్యత్యాసాలు ఉండొద్దు, సమతుల్యంగా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ పుట్టుకొస్తే ఉద్యమాలని చెప్పి 10% డబ్బులు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పక్కకు పెట్టి చిట్టెం నర్సిరెడ్డి గారు చనిపోయి ఎప్పుడో చనిపోయాడు. 2014 వచ్చిన ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి గారు తెచ్చిరని అన్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్కి ఆయన అప్పుడే అంతకుముందే చనిపోయాడు. ఆయన వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వారు పొద్దుగా చెప్పిండు, వారు ఫోన్ చేసి, అన్న మా నాన్న చెప్పిండు చనిపోయిండు, ఎప్పుడో చనిపోయిండు, 2014లో మా నాయన తెచ్చిండు ఈ స్కీమ్ అంటాడు, ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడితే 2 గంటలకని చెప్పిండు ఆయన అక్కడ. కనుక దయచేసి కేసీఆర్ని తిట్టడమో కేటీఆర్ని తిట్టడం అయిపోయింది. అది ఎలక్షన్ల వరకు జరిగింది, అంతవరకు తేరుకురు ప్రజలందరూ కూడా. అయ్యో పొరపాటు చేసినామని, పెద్ద ఆయనకు పొరపాటు చేసినాం, అరే మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని 1000 కళ్ళతో కొంతమంది చచ్చిపోయేటోళ్ళు, ముసలోళ్ళు, సాగు దగ్గర ఉన్న కూడా మళ్ళీ ఓటేసి చచ్చిపోతా, కేసీఆర్కి ఓటేసి చచ్చిపోతా, గప్పటి వరకు దేవుడు బతికిసేసాలని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కావాలంటే మీరు పరిశీలించండి, ఎక్కడైనా పోయి అడగండి. కనుక ఈ ప్రభుత్వం వారోత్సవాల పేరు మీద కేసీఆర్ గారిని తిట్టి, ప్రభుత్వాన్ని తిట్టి ఏం చేయలేదంటే కాదు. మీరు ఏ జిల్లాలో మీరు మాట్లాడతారో ఆ జిల్లాకి ఏం చేసిందో ప్రభుత్వం ఆ 2 ఏళ్లలో మీరు చెప్పండి, చేయబోయి చెప్పండి. మేమేం చేస్తాం, కనీసం 2 ఏళ్ళు చేయలేకపోయినాము, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు చేస్తామని చెప్పండి. అంతేగాని ఏం చేయలేదంటే మరి మేమందరం ఉండి ఏం చేయకుండా మేము ఉన్నామంటే ఎట్లా? ఇంతమంది 10 సంవత్సరాలు రేయింబోలు కష్టపడ్డాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం గురించి 15 ఏళ్ళు కష్టపడ్డాం.
రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం, జిల్లాని బాగు చేసుకున్నాం. ఎక్కడో ఉండేటువంటి తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 27వ స్థానంలో ఉన్నటువంటి వరి పంటను దేశంలో నెంబర్ 1 స్థానం తీసుకుపోయినాం. ఇవన్నీ విజయాలు కాదా? విజయాలు చెప్తూ మేము ఏం చెప్తే అరే నిజమే వీళ్ళు ఇవి చేసిందో చేయలేదని చెప్తారు, నమ్ముతారు. అసలు ఏం చేయలేదంటే తాగుతున్నప్పుడు ఉదయం మంచినీళ్ళని నల్ల పట్టినప్పటి నుంచి ముసలమ్మ సేన్ కాడికి పోయేంత వరకు అడుగు తీసి ఇట్లా అడుగేస్తే కనిపించేది 10 సంవత్సరాల అభివృద్ధి మాత్రమే. కనుక దయచేసి ఇంకొకసారి ఈ విజయోత్సవాల సభలో ఏం చేయలేదని చెప్పకుండా మేము చేసేది ఏం చెప్పకపోయినా మీరు చేసేది ఏంటో చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి విధానం విజ్ఞప్తి చేస్తాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు సీనన్న గారికి, రామన్న గారికి, పెద్ద మాజీ శాసనసభ్యులు, ముఖ్య నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న మక్తల్లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది.